యూజ్ చేసిన కొన్ని ఏఐ టూల్స్ లో స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యే 5 ఏఐ టూల్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ నేను పర్సనల్ గా ఏ టైప్ ఆఫ్ యూస్ కేసెస్ కి ఈ టూల్స్ ని యూజ్ చేశాను అండ్ అవుట్పుట్స్ ఎలా వచ్చాయి అని మొత్తం చూపిస్తాను. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని స్కిప్ చేయొద్దు. అండ్ బై ద వే, ఐఎమ్ లలిత. ఇఫ్ యూర్ సమ్వన్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ హిట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ వితౌట్ గెటింగ్ లెట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టూల్ ఏంటంటే నోట్బుక్ ఎల్ఎం. నెక్స్ట్ మీరు గూగుల్లో నోట్బుక్ ఎల్ఎం అని సర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఈ 5 ఏఐ టూల్స్ లింక్. అండ్ దీంట్లో కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకుంది యాడ్ ఎ సోర్స్ టు గెట్ స్టార్టెడ్ అని. అంటే మీరు ఫైల్స్ కానీ ఏవన్నా పీడిఎఫ్స్ కానీ అవి అప్లోడ్ చేసుకొని ఏవైతే సమ్మరీస్ కావాలి ఆర్ఎల్స్ మైండ్ మ్యాప్స్ జనరేట్ చేసుకోవాలి ఇన్ షార్ట్ లో గుర్తుపెట్టుకోవడానికి, లేదు వీడియో ఓవర్ వ్యూ కావాలి, అవన్నీ జనరేట్ చేయడానికి మీరు ఏదో ఒక సోర్స్ అయితే యాడ్ చేయాలి కదా. దానికి నేను ఈ నోట్బుక్ ఎలా యూజ్ చేశానో చూపిస్తున్నా. లైక్ నేను దీన్ని టెస్ట్ చేయడానికి ఒక బుక్ మొత్తం ఇచ్చాను, దానికి వీడియో ఓవర్ వ్యూ అడిగాను. About moving from a simple website to a real money-making machine. So let's kick things off with a question I'm sure మీరు ఒకసారి ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది అండ్ క్లీన్ అండ్ నీట్ టెక్స్ట్ తో డిస్ప్లే చేస్తుంది. మొత్తం సీమ్లెస్ గా అనిపిస్తుంది కదా, ఒకళ్ళు ఎవరైనా వీడియో తీస్తే మన కోసం అన్నట్టు అలా క్రియేట్ చేసి ఇచ్చింది. ఇంకా ఎఫిషియెంట్ గా క్రియేట్ చేసి ఇస్తుంది ఇఫ్ యువర్ ప్రాంప్ట్స్ ఆర్ బెటర్ టు ఇట్. ఎలా దాన్ని అడగాలి, ట్రైన్ చేయాలి అనేది కూడా చూడండి మీరు. నేను సేమ్ బుక్ కి మైండ్ మ్యాప్ జనరేట్ చేయమని ఇచ్చా, అది ఎలా ఇచ్చిందో చూడండి. లైక్ ఈ బుక్ గురించి అయితే ఇలా ఉంది మైండ్ మ్యాప్. మీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ కి వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ గా ఉంటది మైండ్ మ్యాప్. ఒకసారి మీ సబ్జెక్ట్ పీడిఎఫ్స్ కూడా దానికి ఇచ్చి ట్రైన్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటాయి రిజల్ట్స్ అనేవి. అండ్ దిస్ ఈస్ ద బ్రీఫ్ ఓవర్ వ్యూ అబౌట్ దిస్ నోట్బుక్ ఎల్ఎం. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టూల్. సెకండ్ టూల్ ఏంటంటే క్లాడ్. మీరు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేస్తారో క్లాడ్ ని కూడా అలానే యూజ్ చేయొచ్చు. బట్ క్లాడ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ఇఫ్ యు ఆర్ సమ్వన్ ఫ్రమ్ ద టెక్ బ్యాక్గ్రౌండ్, అంటే మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆర్ కోడింగ్ బాగా చేస్తారు అంటే, లైక్ ఎర్రర్స్ ఫిక్స్ చేయడానికి గానీ లైన్స్ ఆఫ్ కోడ్ ని రాయడానికి గానీ క్లాడ్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ క్లాడ్ లో మీరు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. బట్ సోనెట్ 4.5 అనేది మంచిగా కోడ్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నేను దీన్ని రీసెంట్ గా నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైనింగ్ కి యూజ్ చేశాను. లైక్ దానికి ఇచ్చాను అనమాట, నా పోర్ట్ఫోలియో ఇలా ఉండాలి అండ్ ఈ ఎలిమెంట్స్ కంటైన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, యానిమేషన్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు రిజల్ట్స్ అనేవి మీరు ఇచ్చే ప్రాంప్ట్స్ ని బట్టి కూడా ఉంటాయి. ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మీకు బేసిక్ అవుట్పుట్ వస్తుంది. మీకు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అవుట్పుట్ రావాలి అంటే మీరు ఇన్ డీటెయిల్డ్ గా చెప్పాలి దానికి. లైక్ నేను దీనికి ఎలా ప్రాంప్ట్ ఇచ్చానో మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాజెక్ట్ గోల్, స్కిల్స్ ఏంటి, ఎలా ఉండాలి బ్రాండ్ కిట్ అనేది, ఏమేం కలర్స్ యూజ్ చేయాలి దాంట్లో ఆ వెబ్సైట్ డిజైనింగ్ లో అని మొత్తం ఇచ్చాను. హోమ్ పేజ్ ఎలా ఉండాలి అని మొత్తం దీనికి ప్రాంప్ట్ లో ఇచ్చాను. నేను ట్రాన్స్పరెంట్ గా చూపిస్తున్నా. అండ్ ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రాంప్ట్ ఆర్ ప్రాంప్ట్ టెంప్లెట్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. నేను ఇలా ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఆ తర్వాత ఇది నాకు ఏమేమి జనరేట్ చేసి ఇచ్చిందంటే HTML, CSS. నేను జావా స్క్రిప్ట్ కూడా అడిగాను, బట్ నాకు అది జావా స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి ఇవ్వలేదు. సో మళ్ళీ జావా స్క్రిప్ట్ జనరేట్ చేయమన్నాను. సో అప్పుడు నాకు అది ఆ కోడ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఇలా 3 ఫైల్స్ లో డివైడ్ చేశాను అనమాట. ఇంకంతే, అది మీరు రన్ చేసి చూస్తే నా వెబ్సైట్ అనేది రెడీ అయిపోయి ఉంటది. నేను ఇక్కడ ఏం చేశాను, దానికి ప్రాంప్ట్ ఒకటే ఇచ్చాను. ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అయితే బిల్డ్ అయింది కదా. ఇప్పుడు నేను ఈ 3 ఫైల్స్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3 ఫైల్స్ ని తీసుకెళ్లి గిట్ హబ్ లో డిప్లాయ్ చేస్తే చాలు, నా పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోయినట్టే. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద క్లాడ్ కోడింగ్ కి బెస్ట్ అబ్బా. అండ్ నెక్స్ట్ టూల్ ఏంటంటే gamma.ai. నేను చెప్పాను కదా, ఇది నా ఫేవరెట్ టూల్ అనమాట. ప్రెజెంటేషన్స్ కి సూపర్ గా వర్క్ అవుతుంది. gamma.ai ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది. మీరు 1 లైన్ ప్రాంప్ట్ ఇచ్చేసి మొత్తం కాంటెంట్ అదే జనరేట్ చేసుకొని PPT లో పెట్టాలి అంటే ఇక్కడ ఉంది కదా, క్రియేట్ ఫ్రమ్ ఏ 1 లైన్ ప్రాంప్ట్ అని, అది యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు పేస్ట్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కదా, లైక్ ఎంటైర్ నోట్స్ ని ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో ఇచ్చి PPT జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎంటైర్ ఫైల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి మీ దగ్గర, దాంట్లో నుంచి అంత కాంటెంట్ తీసుకొని ఒక PPT జనరేట్ చేయాలి, అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి ఆ ఫైల్స్ లో అంటే ఇంపోర్ట్ ఫైల్ ఆర్ URL ఆప్షన్ ని క్లిక్ చేయండి. నేను రీసెంట్ గా ఈ gamma.ai ని దేనికి యూజ్ చేశానంటే, మా కాలేజ్ లో ప్రెజెంటేషన్ ఉందన్నమాట. మనకు తెలిసిందే కదా, రేపు ప్రెజెంటేషన్ అంటే ఈ రోజు PPT స్టార్ట్ చేయడం, కాంటెంట్ తెచ్చుకోవడం, దాంట్లో ఏమేం కావాలి అనేది మొత్తం చూసుకోవడం, అవన్నీ చేస్తాం. మొత్తం దీనికే ఇచ్చాను. దీన్నే రివిజన్స్, మల్టిపుల్ రివిజన్స్ అయినాయి.
లైక్ నాకు అది పీడిఎఫ్ ఎలా జనరేట్ చేసిందో చూడండి. ఆఫ్టర్ ఎడిటింగ్ ఇలా ఉంది. ఆ వాటర్ మార్క్ ని రిమూవ్ చేశాను. అండ్ ఇక్కడ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, అది ఇండివిజువల్ గా జెమినైని యూజ్ చేసి క్రియేట్ చేశాను, అది వేరే విషయం. అండ్ అది ఒకసారి పీపీటీ జనరేట్ చేసి ఇచ్చిన తర్వాత అది ప్రాపర్ గా కొన్ని అలైన్ చేయకపోవచ్చు, కొన్ని సెంటెన్స్ లో మిస్టేక్స్ ఉండొచ్చు. అవి మొత్తం మీరు ఒకసారి చూసుకోవాలి. దట్ ఈస్ వన్ స్మాల్ నెగటివ్ పాయింట్ ఇన్ దిస్ టూల్. 22 స్లైడ్స్ ఉన్న పీడిఎఫ్ మొత్తం జనరేట్ చేయాలి, దానికి నీట్ గా బ్యాక్గ్రౌండ్ లేఅవుట్ అన్ని ప్రాపర్ గా చేయాలి, టేబుల్ సెక్షన్స్ అన్ని క్రియేట్ చేయాలి అంటే నాకు మినిమం 3 to 4 hours పడుతుంది కదా. బట్ యూజింగ్ దిస్ ఆ టైం అనేది 60% రెడ్యూస్ అయింది. 60% రెడ్యూస్ అయిందంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. సో AI2 ని యూజ్ చేయొచ్చు. ఫోర్త్ AI టూల్ ఏంటంటే కామెంట్ బ్రౌజర్. ఇది పర్ప్లెక్సిటీ తో కొలాబరేట్ అయి ఉంది. పర్ప్లెక్సిటీ గురించి మనకు తెలిసిందే కదా, రీసెర్చ్ కి అమేజింగ్ AI టూల్ అనమాట. అండ్ మీరు స్టూడెంట్ కాబట్టి పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఫ్రీ వస్తుంది. యాక్చువల్లీ మీరు పర్ప్లెక్సిటీ ప్రో కొనాలి అంటే ఫర్ మంత్ $20 అవుతుంది. ఎంటైర్ 1 year కి ఆ ప్లాన్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది, మీరు మీ స్టూడెంట్ ఐడి కార్డ్ యూజ్ చేసుకుంటే. అండ్ మీరు ఈ కామెంట్ బ్రౌజర్ ని కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. బట్ మీరు న్యూ గా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటది, డిఫరెంట్ పర్మిషన్స్ అడుగుతుంది. మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం ఒక పీడిఎఫ్ ఉంది, అది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ పీడిఎఫ్ లో ఉన్నదాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది. బేసికల్లీ ఈ టూల్ ఎలా అంటే మనం ఎడ్జ్, క్రోమ్ ఎలా యూజ్ చేస్తాం అలానే దీన్ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ బ్రౌజర్. కాకపోతే ఇది ఎందుకు స్పెషల్ అంటే దీంట్లో AI ఏజెంట్ ఇంటిగ్రేట్ అయి ఉంటది. ఇంట్లో ఈ బ్రౌజర్ లో మీరు చేసే పనులన్నీ ఇది వాచ్ చేస్తుంది అనమాట, ఈ AI ఏజెంట్. లైక్ మీరు ఒక జీమెయిల్ రాస్తున్నారు, లేదు ఎవరికన్నా వాట్సాప్ మెసేజ్ సెండ్ చేస్తున్నారు, అది మొత్తం టైప్ చేయడం కష్టము అనిపిస్తే అక్కడ పర్సనల్ అసిస్టెంట్ ఉంది కదా మీకు ఇక్కడ. లైక్ వీళ్ళకి ఇలా మెసేజ్ చేయు, నీ ఓన్ గా యూజ్ చేసి, నీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేయన్నారు అనుకోండి, అది సెండ్ చేసేస్తుంది. సిమిలర్లీ జీమెయిల్ కూడా అంతే. ఇవి స్మాల్ యూస్ కేసెస్ నేను చెప్పిన దాంట్లో నాకు యూజ్ అయ్యేవి, లైక్ నాకు అనిపించిన థాట్స్. మీ యూస్ కేసెస్ డిఫరెంట్ గా ఉంటాయి, మీరు చేసే పనులు డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో మీ థాట్స్ అనేవి వేరేగా ఉంటాయి. మీకు ఎలా యూజ్ అవుతుందో ఈ కామెంట్ బ్రౌజర్ అనేది అలా యూజ్ చేసుకోండి. నేను ఈ బ్రౌజర్ లో యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇది హిందీలో ఉందన్నమాట, నాకు అంతగా అర్థం కావట్లేదు. సో నేను ఈ ప్లేలిస్ట్ మొత్తం చూడాలి అంటే నాకు నియర్లీ 2 hours పడుతుంది. సో నేను ఈ AI అసిస్టెంట్ కి ఏం అడిగాను అంటే లిసన్ టు ఆల్ దీస్ లెక్చర్స్ ఆన్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్, ఇలా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇంకా అదేం చేసింది, అది మొత్తం విని ఆ యూట్యూబ్ క్లాసెస్, ఆ సోర్సెస్ ఏమున్నాయో అది మొత్తం డీటెయిల్ గా అబ్జర్వ్ చేసి ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఈ నోట్స్ కూడా చాలా నీట్ గా ప్రిపేర్ చేసింది. లైక్ వీడియోలో ఉన్నది యాక్చువల్ పాయింట్ ఏమి మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ టాపిక్ వైజ్ ఏమున్నాయి అండ్ దాంట్లో వర్కింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని డీప్ గా నోట్ చేసింది. దిస్ ఈస్ హౌ ఐ యూజ్డ్ ఇట్ ఎస్టర్డే. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన అనదర్ యూస్ కేస్ ఏంటంటే, లైక్ మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, ఎక్కువ న్యూస్ లెటర్స్ ఏ ఉంటాయి. సో ఆ న్యూస్ లెటర్స్ మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసేయి. అండ్ ఆల్సో నాకు ఇవాళ వచ్చిన మెయిల్స్ మొత్తం సమ్మరైజ్ చేసి ఇవ్వు అని చెప్పేసి దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. ఇంకా అది నా ఈమెయిల్ కి వెళ్ళి న్యూస్ లెటర్స్ అన్ని అంటే ప్రమోషనల్ మెయిల్స్ అన్నిటిని అన్సబ్స్క్రైబ్ చేసేసి నాకు ఇవాళ వచ్చిన మెయిల్స్ ని సమ్మరైజ్ చేసి ఇచ్చింది అనమాట. అది చాలా బెస్ట్ అనిపించింది. లైక్ ప్రతిరోజు మెయిల్స్ చెక్ చేసుకోలేం కదా, దానికి వెళ్ళి జస్ట్ సమ్మరైజ్ మీ టుడే ఈమెయిల్స్ అని చెప్పేస్తే చాలు, అయిపోతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఈమెయిల్ ని లాగిన్ చేయడం దీంట్లో, అంతే. ద లాస్ట్ వన్ ఆఫ్ దిస్ వీడియో దట్ ఈస్ లవబుల్ అన్నమాట. ఈ లవబుల్ ఫ్రంట్ అండ్ సూపర్ గా చేసిస్తుంది. మేము న్యాచురల్ లాంగ్వేజ్ లో జస్ట్ మనం ప్రాంప్ట్స్ ఇస్తే చాలు, అది ఎంటైర్ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తుంది. నేను రీసెంట్ గా దీన్ని యూజ్ చేసి బిల్డ్ చేసిన వెబ్ పేజ్ అయితే ఇది. దిస్ పేజ్ ఇస్ అబౌట్ సెల్ఫ్ కేర్ అన్నమాట. ప్రతి దానికి మనం క్లిక్ చేస్తే అక్కడ గ్రాఫిక్ అయితే వస్తుంది, లైక్ ఇట్ పాప్స్ అప్ రైట్. కలర్ కోడ్ కూడా బాగానే ఇచ్చింది. మీరు కలర్ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఎంటైర్లీ ఇట్స్ అప్ టు యూ అండ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాంప్ట్స్ యూ గివ్. లైక్ మీరు ఇక్కడ వీటి అన్నిటికీ ప్రాంప్ట్స్ ఇవ్వాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయాలి, లేకుంటే ఏదైనా కోర్స్ చేయాలి, అలా ఏం ఆలోచించద్దు. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, మీ థాట్స్ ని లైక్ మీరు ఏం ఆలోచిస్తున్నారో అది మొత్తం ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్ డస్ ద థింగ్స్ ఫర్ యూ. మీకు ఈ 5 AI టూల్స్ గురించి ఒక షార్ట్ ఫార్మ్ కాంటెంట్ లో మీకు చెప్పేయచ్చు. అండ్ ఆల్సో అది ట్రై చేశాను కూడా, కానీ అక్కడ ఏమవుతుంది అంటే మీరు ఆ AI టూల్ ని చెక్ చేస్తారు బట్ రైట్ పర్పస్ కి అయితే యూజ్ చేయట్లేదు. సో నా యూజ్ కేసెస్ ని కూడా మీకు
తో షేర్ చేస్తే ఇంకా హెల్ప్ అవుతది అనే కాన్సెప్ట్ లో ఈ వీడియో ప్లాన్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి థింగ్స్ లో ఇంట్రెస్ట్ చూపించండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ అవుతది. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.